ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, అలరించిన సాంస్కృతిక నృత్యాలు, శకటాల ప్రదర్శన. నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ జాతీయ జెండా ఎగరవేసిన కౌన్సిలర్ మలికిరెడ్డి లలితమ్మ. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి, రైతు కార్మిక సంఘాల నేతల పిలుపు. నంద్యాల ఫెరెట్ గ్రౌండ్స్ లో శాంతినికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శనకు ప్రథమ పురస్కారాన్ని అందుకున్న శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ అధినేత సుధాకర్. శ్రీశైలం సున్నిపింట ఘాట్ రోడ్ లో ముగ్గురు యువకులపై ఎలుకపంటి దాడి. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. నంద్యాల కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణి కోర్టు కేసులంటూ అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకులు, వాళ్ల కుట్రలను తిప్పికొడతామన్న ముస్లిం నాయకులు. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. నంద్యాల బాలచంద్ర సమతా విద్యానికేతనందు 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా అలరించిన చిన్నారులు. విద్యార్థులకు విద్యను బోధించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన విద్యార్థులు గొప్ప మహానుభావుడు శారదా విద్యానికేతన్ కరెస్పాండెంట్ పాండురంగారావు కన్నుమూత. తిరుమల స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసు దళ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ రాజకుమారి సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్ వివిధ శకటాల ప్రదర్శన తీరును తిలకించారు. ఇక జలవనరుల రాజధాని అయిన శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగునీటి కాలువల ద్వారా గత ఖరీఫ్ లో 5,30,000 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు కలెక్టర్ రాజకుమారి. ఈ రబీలో తెలుగు గంగా ప్రధాన కాలువ ద్వారా 84,000 ఎకరాలకు, ఎస్ఆర్ఎస్పీ ద్వారా 1,00,000 ఎకరాలు, కేసీ కెనాల్ కింద 90,000 ఎకరాలు, సిద్ధాపురం లిస్ట్ ఇరిగేషన్ ద్వారా 11,150 ఎకరాలు, చిన్ననీటి చెరువుల ద్వారా 7,113 ఎకరాలు, ఆరుతడి పంటలకు వారబందీ పద్ధతిన మార్చి నెలాఖరు వరకు సాగునీటిని అందించనున్నారు. కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ ను రాణా, అలాగే జేసీ విష్ణు చరణ్, ఏఎస్పీ జావళి, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా హాజరయ్యారు. కానీ మంత్రి ఫరూక్ గైర్ హాజరు కాగా జిల్లాలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. పోలీస్, జైళ్ల శాఖ అధికారులకు రివార్డులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి రాజకుమారి కనియా ఐఏఎస్ గారు పతాకావిష్కరణ గావించారు. श्री महोदय गणतंत्र दिनोत्सव परेड पर एयर पुलिस 2 कंटिजेंट, सिविल पुलिस 1 कंटिजेंट, होमगार्ड्स 1 कंटिजेंट, एनसीसी 1 कंटिजेंट, भारत स्काउट्स एंड गाइड्स 1 कंटिजेंट आपका निरीक्षण के लिए हाजिर है. ఈనాటి పరేడ్ కమాండర్ గారు శ్రీ మంజునాథ్ గారు ముఖ్య అతిథి గారిని ఆహ్వానిస్తూ పరేడ్ పరిశీలన నిమిత్తం తమరు ఇచ్చేయవలసిందిగా సాధారణంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వివిధ దళాలకు సంబంధించినటువంటి ఫస్ట్ ప్లేటూన్ కమాండర్ కాళేశ్వరచరణ్ గారు, అసిస్టెంట్ కమాండర్ లక్ష్మీనారాయణ గారు వివరిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ కమాండర్ గా బి రాజు గారు, అసిస్టెంట్ కమాండర్ గా అమర్ నారాయణ గారు వివరిస్తున్నారు. థర్డ్ ప్లేటూన్ సివిల్ పోలీస్ కమాండర్ గా ఎస్ గంగయ్య గారు ఎస్ఐ గారు, అసిస్టెంట్ కమాండర్ గా ఎస్ షాషావలి గారు ఉన్నారు. ముఖ్య అతిథి గారు ఎస్పీ గారితో కూడినటువంటి వాహనం వారి యొక్క దేశభక్తిని అభినందిస్తూ సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. ఫోర్త్ ప్లేటూన్ కమాండర్ గా పి పుల్లయ్య గారు ఉన్నారు, హోంగార్డ్ ప్లేటూన్. అసిస్టెంట్ కమాండర్ గా జోసెఫ్ గారు, అలాగే పోలీస్ బ్యాండ్ ఇన్ఛార్జ్ గా లక్ష్మీనారాయణ గారు. ఎస్ఎస్సి కంటిజెంట్ కమాండర్ గా డి మానసయ్య గారు సీనియర్ ఆఫీసర్. అసిస్టెంట్ కమాండర్ గా హేమంత్ కుమార్ గారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కమాండర్ గా ఎన్ అజయ గారు. జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు పరేడ్ ను పరిశీలించి తిరిగి వేదికను చేరుకుంటూ ఉన్నారు. స్టాల్స్ లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వారిని అభినందిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగుతున్నటువంటి వారి చిరునవ్వు ద్వారా అందరినీ అభినందిస్తూ ముందుకు చదువుని వారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారి తపన. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు రైతుల సంక్షేమం పైన లాభదాయకమైనటువంటి వ్యవసాయంతో జిల్లాను ముందుకు నడిపించాలని కృషి చేస్తూ ఉన్నారు. కమాండర్ గారు అనుమతి పొందారు. ఈనాటి కార్యక్రమంలో మార్చ్ ఫాస్ట్ లో వారు చక్కటి సాధన చేసి ఉన్నారు. వేదిక ముందుగా సాగుతున్న సందర్భంలో ప్రజలు, అధికారులందరూ క్లాప్స్ ద్వారా వారి దేశభక్తిని, అంకిత భావాన్ని, ప్రజా రక్షణకు సంబంధించి వారి యొక్క విధి నిర్వహణను అభినందిస్తారని ఆశిస్తున్నారు. చక్కటి డ్రెస్సింగ్ తో, మార్క్ ఫాస్ట్ తో రక్షణ శాఖకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి వివిధ విభాగాలన్నీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, సివిల్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ మంజునాథ్ గారు వివరిస్తున్నారు. ఫస్ట్ ప్లేటూన్ ఉన్నారు ఆర్మ్డ్ రిజర్వ్, సెకండ్ ప్లేటూన్ ఆర్మ్డ్ రిజర్వ్ వివరిస్తున్నారు. దానిలో ఉన్నటువంటి మార్చ్ పాస్ట్ మరియు డ్రెస్సింగ్ సంబంధించి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. హాజరైనటువంటి చక్కగా వారిలో ఉన్నటువంటి దేశభక్తిని వారి మార్చ్ ఫాస్ట్ ద్వారా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ అన్ని కూడా నంద్యాల జిల్లా స్థాయి వేడుకల్లో సాధారణ ప్రజానికం యొక్క రక్షణ బాధ్యతతో పాటు వేడుకల సందర్భంలో వారి దేశభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్సిసి విభాగం ముందుకు సాగుతూ ఉన్నది. తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుకు సాగుతూ ఉన్నది. కార్యక్రమాలన్నింటినీ కూడా సుశిక్షణ అందించడంలో గౌరవ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ గారు వీరందరూ కూడా వారి దిశానిర్దేశంలో పరేడ్ అంతా కూడా వారి మార్చ్ ఫాస్ట్ ద్వారా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ అన్ని కూడా నంద్యాల జిల్లా స్థాయి వేడుకల్లో సాధారణ ప్రజానికం యొక్క రక్షణ బాధ్యతతో పాటు
వేడుకల సందర్భంలో వారి దేశభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్సిసి విభాగం ముందుకు సాగుతూ ఉన్నది. తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుకు సాగుతూ ఉన్నది. కార్యక్రమాలన్నింటినీ కూడా సుశిక్షణ అందించడంలో గౌరవ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ గారు వీరందరూ కూడా వారి దిశానిర్దేశంలో పరేడ్ అందరూ కూడా చక్కగా పోలీస్ ట్రైనింగ్ సంబంధించినటువంటి వాయిద్యానికి అనుగుణంగా వారి మార్చ్ వార్త్ అడుగులు సవ్వడి అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు యథాస్థితికి చేరుకున్న తర్వాత వారిలో ఉన్నటువంటి ఈనాటి విన్యాసాలను వారి క్రమశిక్షణ మరోసారి అభినందించాల్సిన సందర్భం ఇది. ఈనాటి జాతీయ పతాకావిష్కరణ భావించుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో రాజ్యాంగం అమలుకు చిహ్నంగా జరుగుతున్న జాతీయ పండుగను జిల్లా యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ వారి యొక్క ముఖ్య అతిథిగా లాగా ఎస్పీ గారు పాల్గొంటున్నటువంటి ఈనాటి 76వ జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో నంద్యాల పట్టణం బొమ్మల సత్రం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 32వ వార్డు కౌన్సిలర్ మలికిరెడ్డి లలిత ఘన స్వాగతం పలికారు ఉపాధ్యాయులు మరియు 32వ వార్డు సచివాలయ సిబ్బంది. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మరియు జెండా వందనం చేశారు. ఆటల పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కౌన్సిలర్ లలితను ఉపాధ్యాయులు మరియు సచివాలయ సిబ్బంది శాల్వా పూలమాలతో సత్కరించారు. అమ్మాయిలు ఎం కవిత, ఫస్ట్ ప్రైజ్ జే విజయ దుర్గా, సెకండ్ ప్రైజ్ దీపక్, థర్డ్ క్లాస్ అమ్మాయిలు జే నీరజ, సి లక్ష్మి, సెకండ్ ప్రైజ్. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకించాలని కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన వ్యవసాయ మార్కెట్ల జాతీయ విధాన చట్ట ప్రకారం మొత్తం విధానాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమాధిపతులు, ఎగుమతి దిగుమతిదారులు, విదేశీ వ్యాపారులు రైతుల పంటలను స్వేచ్ఛగా కొనుగోలు చేయడం, నిల్వ చేసుకోవడం, ఎగుమతి చేసుకోవడానికి అనుకూలంగా మార్పులు చేసిందని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ట్రాక్టర్లు
వాహనాలు బైక్లతో భారీ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ అధ్యక్షత వహించగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి రమేష్ కుమార్, సిఐ2 జిల్లా అధ్యక్షులు విఎస్ రత్నం, సిఐ2 జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహానాయక్, సిఐ2 జిల్లా కార్యదర్శులు వెన్నబాల వెంకట్, దర్శనం లక్ష్మణ్, సిఐ2 రైతు సంఘ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధరల విధానమే లేదు, వ్యాపారాలు ఇష్టాన రాజ్యం అవుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకునేట్టుకు మార్కెట్ ఇంటర్న్షిప్ స్కీములు ఇకపై ఉండవు, ప్రభుత్వాల కొనుగోళ్లు ఉండవు, ఆహార భద్రతా చట్టానికి తావులేదు. ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుంది, విద్యుత్ సవరణ చట్టాన్ని యథావిధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు పూనుకుంటుందన్నారు. 4 లేబర్ కోడ్ల అమలుకు పూనుకుంటుంది. ఈ క్రింది సమస్యలకు పరిష్కారం చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారి మాటను నిలబెట్టుకోవాలి. నరేంద్ర గారి మాటను రైతు కార్మిక సంఘాల ఐక్యత, రైతు కార్మిక అన్ని కలిసి ఈ వాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు మన భారతదేశ గణతంత్ర రిపబ్లిక్ దినోత్సవం. ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజ్యాంగ విలువలను కాపాడాలి. రాజ్యాంగం ఏదైతే భారత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కులు, బాధ్యతలు ఇచ్చిందో వీటన్నిటికీ రక్షణ కల్పించే బాధ్యత ఈ భారత ప్రభుత్వం అని చెప్పేసి మనవి చేస్తున్నాం. అందులో ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతాంగానికి, కార్మిక వర్గానికి నష్టం చేసే చట్టాలని తీసుకొస్తూ ఉంది. మనం చూసాం, గతంలో కరోనా చాలా ఉధృతంగా ఉండే కాలంలో ప్రజలెవరు బయటికి రారు అన్న ఉద్దేశంతోనే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల పనిచేసేందుకు కోసం 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. అయినా సరే లక్షలాది మంది రైతులు సుమారుగా 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అనివార్యమైన స్థితిలో ప్రభుత్వం దిగి వచ్చి ఆ చట్టాలు వెనక్కు తీసుకొని ప్రకటించింది. కానీ రీసెంట్గా ఒక 2 నెలల నుంచి ఆ 3 చట్టాల్లో ఏవైతే సారాంశం ఉందో ఆ సారాంశంతో కొత్త పద్ధతిలో చట్టాలు తీసుకొస్తున్నారు. డ్యామ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. 11 కోట్ల మంది రైతులను కార్పొరేట్ కంపెనీల పరిధిలోకి తీసుకురావాలని ఉద్దేశం. బహుళ సహకార రంగం తీసుకొచ్చారు. రాష్ట్రాల హక్కుగా ఉండే సహకార వ్యవస్థను కేంద్రం గుప్పిట్లో తీసుకోవడం కోసం ఆ చట్టం తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు రైతాంగానికి రక్షణగా ఉన్నాయి. ఆ మొత్తం వ్యవసాయ మార్కెట్ నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెట్స్ అని చట్టం తీసుకొచ్చారు. అట్లే కార్మిక వర్గానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నారు. ఆ హక్కులు కూడా కాలు రాసే పద్ధతిలో ఈరోజు 4 లేబర్ కోడ్ల పేరుతో మొత్తం హక్కులను హరించి వేసి రోజుకు 12 గంటలు పనిచేయాలి, 14 గంటలు పనిచేయాలని చెప్పేసి కట్టు బానిసలుగా మార్చే పరిస్థితి ఈరోజు కార్మిక రంగంలో చూస్తున్నాం. ఐక్యత లేకుండా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, సరళీకరణ అనేటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తున్నాడు. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నాడు. అంతేకాదు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈరోజు చేసి ఏప్రిల్ మొదటి తేదీ నుంచి దాని అమలు కోసం చర్యలు తీసుకుంటున్నాడు. అంటే ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎవరి సంక్షేమం కోసం మీరు పాలన సాగిస్తున్నారు? కార్మికుల సంక్షేమం మీకు పట్టలే, రైతుల సంక్షేమం పట్టలే, ఉద్యోగుల సంక్షేమం పట్టలే, సామాన్య జనం యొక్క సంక్షేమం పట్టలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు 54 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ సంక్షేమం పట్టలే. కేవలం 1% ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క
సంక్షేమం కోసం మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మీకు ఇచ్చేటువంటి అధికారం సార్థకత కావాలంటే విస్తారంగా ఉన్నటువంటి ప్రజానీకం, కార్మిక వర్గం, రైతుల యొక్క సంక్షేమానికి మీరు పనిచేయాలని చెప్పేసి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో నరేంద్ర మోడీ చేసేటువంటి ఏ చట్టాన్నైనా ప్రజలకు అనుకూలంగా, కార్మిక వర్గానికి అనుకూలంగా, రైతులకు అనుకూలంగా ఉండకపోతే ఖచ్చితంగా ఈ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామని, బలమైన ఉద్యమాలు నిర్మించి ఆ విధంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల యందు శ్రీ ఎన్ శాంతినికేతన్ విద్యాసంస్థల నంద్యాలకు చెందిన విద్యార్థులు చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. సైర నరసింహారెడ్డి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భరత్ సింగ్ వంటి వీరులు పోరాట పటిమను వారు ప్రదర్శించిన దేశభక్తిని కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి విరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతో మంది భారత స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని చూపరులను ఆకట్టుకునేలాగా ప్రదర్శించిన ఈ శాంతినికేతన్ విద్యాసంస్థల విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ సుధాకర్, నంద్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ మరియు ముఖ్య కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథులందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేసి మెమోంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శాంతినికేతన్ విద్యాసంస్థల విద్యార్థులకు చదివే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నింటిలో విద్యార్థులు ముందస్తులో ఉన్నారు. శాంతినికేతన్ విద్యాసంస్థలు అంటే విద్యార్థులు భవిష్యత్తుకు నాంది అంటూ చైర్మన్ సుధాకర్ రెడ్డి, విద్యార్థులు అంటే నా కుటుంబం అంటూ వారి భవిష్యత్తుకు నాందిగా నిలిచారు.
డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు యందు శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ మరియు శాంతినికేతన్ విద్యార్థులు దాదాపు 600 మంది పాల్గొని సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ ప్రదర్శనలో స్వాతంత్ర పోరాట సంగ్రామంలో మన భారతదేశ స్వతంత్ర పోరాట యోధులు వీరోచితంగా ఎలా పోరాడారు, బ్రిటిషర్స్ ని ఎలా ఎదిరించారు, ఎన్ని కష్టాలకు ఎదురొడ్డి స్వాతంత్రాన్ని సంపాదించారనే విషయాన్ని మా విద్యార్థులు చాలా చక్కగా మరి ఈరోజు హాజరైనటువంటి ముఖ్య అతిథులందరి సమక్షంలో వారందరి మన్నలను చూరగొనే విధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి దేశభక్తిని ప్రేరేపించే విధంగా కన్నుల పండుగగా ఈరోజు ఈ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా విద్యార్థుల్ని ప్రదర్శించడం జరిగింది. ఒక సినిమా సెట్టింగ్ లాగా చూసిన వాళ్ళందరూ చూపు పక్కకు మరల్చకుండా మరి కట్టిపడేసే విధంగా ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినటువంటి మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలానే జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ కి మొదటి స్థానం లభించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇన్ని వ్యయ ప్రయాసలు కోర్చి మా కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ బాలాజీ మరియు టీం వీళ్ళందరూ కూడా చాలా గత నెల రోజులుగా అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మరి వీరందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి వారందరికి కూడా ఒక 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని కూడా డాన్స్ మాస్టర్ టీం కి అందరికి కూడా ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. చాలా గొప్పగా మీ ప్రదర్శన ఉంది. మీ ప్రదర్శనతో మన పాఠశాలకు మరింత గుర్తింపు, గౌరవం వచ్చాయని చెప్పేసి తెలియజేస్తూ మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినటువంటి ఉపాధ్యాయ వర్గానికి ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలం సున్నిపెంట ఘాట్ రోడ్ లో 3 యువకులపై ఎలుకబంటి దాడి చేసింది. ఎలుకబంటి దాడిలో 3 గాయాల పాలయ్యారు. వారిలో ఒకరికి తీవ్రంగా గాయాలు కావడంతో హుటాహుటిన సున్నిపెంట వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు రెఫర్ చేశారు. అయితే సున్నిపెంటకు చెందిన రామ్ నాయక్ వారి స్నేహితులతో కలిసి స్కూటీ మీద శ్రీశైలానికి ఉదయాన్నే వెళ్తుండగా సున్నిపెంట శ్రీశైలం రోడ్లో ఈద్గా సమీపంలో లోపల నుంచి ఎలుకబంటి బయటికి వచ్చి స్కూటీపై వెళ్తున్న రామ్ నాయక్ పై దాడికి అకస్మాత్గా పాల్పడింది. స్కూటీ మీద నుంచి 3 యువకులు కింద పడడంతో ఎలుకబంటి దాడి చేసిందని బాధితులు తెలిపారు. అటు నుంచి ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి హారన్ వేయడంతో ఎలుకబంటి అడవిలోకి పారిపోయిందని తెలియజేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి 3 యువకులు బయటపడ్డారు. హుటాహుటిన దగ్గరలోని సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైలం, సున్నిపెంటలో ఈ మధ్యకాలంలో చిరుతపులులు, ఎలుకబంట్లు ఎక్కువైపోయాయని, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చిరుతపులులు సంచరిస్తున్నాయన్నారు. హెల్మెట్ ఇస్తే ఇంకా టీటీ ఇచ్చి ఇంకా పంపించేది ఇంటికి. అది మ్యూజిక్ వస్తుంది, ఇంకా ఏం చేయాలి దాన్ని. సైడ్ రా. శ్రీశైలం పోతున్నా, అడిగి ఇల్లు కొట్టి వచ్చి నాకు పని మీద నాకు మొత్తం గోర్లతో గీకింది. నాకు ఆర్టీసీ బస్సు వస్తుందగా ఊరికి దిగి ఇంకా బళ్ళు కూడా పోతున్నాను. నేను దిగి దేవుడు వల్ల నేను బయటపడినా. నేను అది మీదకి వచ్చి మొత్తం గీకుతుంది. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. దెబ్బ తగిలి శ్రీశైలం పోతారా. హెల్మెట్ ఇస్తే ఇంకా టీటీ ఇచ్చి ఇంకా పంపించేది ఇంటికి. అది మ్యూజిక్ వస్తుంది, ఇంకా ఏం చేయాలి దాన్ని.
పొద్దున్నే శ్రీశైలం జీపులు కడగడానికి పోతాను. అదే పోతుంటే తరిమింది. ఎక్కడ ఈడ మన పుల్లరమ్మ గుడి డవన ఇక్కడ ముగ్గురు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల కోర్టులో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఎగరవేశారు. న్యాయవాదుల తోరీ తరగతి కేసులు పరిష్కరించాలని కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీడియేషన్ యాక్ట్ ద్వారా కూడా న్యాయవాదులు కేసుల పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధా రాణి, 2వ అదనపు సీనియర్ కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్ యేసుదాసు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. చేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం अधिनायक जय हे भारत उत्कल जलधि तरंगा, तव शुभ नामे जाहे, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जोहार जोहार अमरवीरुలకు, जोहार 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 अमरवीरुలకు, जोहार जोहार गॉड बाजू సీనియర్ అడ్వకేట్ ఓకే నాకు వీడియో తీసుకుంటారా? ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క శుభాభివందనలు. ఇందాక మన బార్ పేషెంట్ దుర్గాప్రసాదరావు గారు చక్కగా వివరించారు. ఈ యొక్క కృషి అంతా కూడా మనుషుల మధ్య వివాదాలను ద్వేషాలను తగ్గించి అనతి కాలంలోనే వారికి మనశ్శాంతిని ప్రసాదించేటువంటి ఒక దిశగా ఈ మీరు వేసినటువంటి అండ్ కన్స్టిట్యూషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సెక్షన్ 89 సిపిస్ ఉంది, బట్ దాని అంతా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇది ఈ ప్రావిజన్ అనేది యాక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోడ్స్, అంటే ప్రజల మధ్య మనం సత్వర పరిష్కార దిశగా ఈ యొక్క మోడ్ను మనం అవలంబించుకుంటే తొందరగా కేసు సెటిల్ అవుతుందని చెప్పి వారి సమస్య తీరుతాయని చెప్పేసి దీన్ని తేవడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టు కొద్ది కాలంలోనే వాటిని తీవ్రంగా అమలు చేస్తారని కూడా
మాకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఇదే మనమంతా కూడా మన వృత్తి అంతా ఇక్కడ హాజరైనటువంటి న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఎవరైనా కూడా కోర్టు సిబ్బంది కానీ అందరూ కూడా పాటుపడేది మన ఈ ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి, మనం న్యాయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలకు న్యాయం చేసేటువంటి దిశగా మనం అందరూ కూడా ఉంటున్నాం. సో కాబట్టి ఆ యొక్క విషయాలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇందాక ప్రెసిడెంట్ గారు అన్నట్టు అది కట్టుపోతుంది అనేది లేకుండా నేను చాలాసార్లు మీ బార్ అసోసియేషన్ మీటింగ్లో వచ్చే ప్రతి బార్ అసోసియేషన్ మీటింగ్లో కూడా నేను చెప్పేది ఏమంటే, ఒక న్యాయవాది దగ్గర పోతే మాకు త్వరగా పరిష్కారం చేయిస్తాడు కేసు. సో ఆటోమేటిక్గా మనకు ఫ్లోటింగ్ ఆఫ్ కేసెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ యొక్క ప్రిన్సిపల్ని మీరు మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా అందరికీ కూడా నా యొక్క అభినందనలు. పోలీసు వారికి కూడా ఈ యొక్క సందర్భంగా వచ్చే మీ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి ప్రజలకు కూడా మేమున్నాము, మా బాధితులకు ధైర్యంగా మేము మీ వెన్నంటి ఉండి మీకు న్యాయం చేస్తామనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని కూడా ప్రజలకు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా జరిగింది. సో మీడియాకు కూడా మంచి విషయాలను ప్రజలకు తీసుకెళ్ళి వారిలో మార్పు రావడానికి వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరమైంది. సో ఇవాళ మనమంతా కూడా ఈ యొక్క మా పనుల్లో మనం బిజీగా ఉంటాం. ఈరోజు మరియు ఆగస్టు 15 రోజున మాత్రం మనము టెన్షన్గా వచ్చి సోదర భావంతో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా వచ్చి కలిసికట్టుగా మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటున్నాం, కలిసికట్టి పోరాడతాం, మేమంతా సమాజం కోసం పోరాడతామని చెప్పి మన ఉనికిని చాటుకోవడం కోసం ఇక్కడ సమావేశం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా మనం అదే దిశలో ఇక్కడ వచ్చాం. సో మనమంతా కూడా ఈరోజు మనం ఒక వాగ్దానం చేద్దాం, ప్రజలందరికీ సాధ్యమైనంత వరకు న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేద్దామని చెప్పి అందరినీ కూడా ఈ రోజు కోరుతున్నాను. సో మరొకసారి ఈ జనవరి రిపబ్లిక్ డే నంద్యాల కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణాన్ని కోర్టు కేసులంటూ అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల కుట్రలను నంద్యాల ప్రజలే తిప్పికొడతారు. నంద్యాలలో ఎన్నడూ లేని విధంగా ₹1 కోటి నిధులను మంజూరు చేసి కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సహకరించిన రాష్ట్ర మంత్రివర్యుడు ఎన్ఎండి ఫరూక్ ని అభినందించకుండా ఆయన బురదచెల్లే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు ముస్లిం మైనారిటీల సంక్షేమం జరుగుతుంటే ఓర్వలేక కోర్టు కేసులంటూ నిర్మాణ పనులు ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకు ముస్లిం సమాజంపై ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుందన్నారు కుబ్రా మజీద్ షాదీఖానా కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్ నందు గల కుబ్రా షాదీఖానా ఆవరణంలో కుబ్రా షాదీఖానా కమిటీ అధ్యక్షుడు హాఫీజ్ అంజాద్ బాషా అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూనెపల్లె ముస్లిం సోదరుల కోసం 2002లో అప్పటి ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ స్థల సేకరణ చేసి నిధులు కేటాయించి కుబ్రా షాదీఖానా నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. 2004 నుండి 2024 వరకు గత పాలకులు తమ పార్టీ అనుచరుల చేత కుబ్రా షాదీఖానా అభివృద్ధికి సహకరించకపోగా 2019లో అప్పటి రాష్ట్ర మంత్రివర్యుడు ఎన్ఎండి ఫరూక్ షాదీఖానా అభివృద్ధి కొరకు ₹25 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. బోర్డు మినిస్టర్ సాబ్ ఉండడం వలన ఈరోజు నింద్యాలలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన నింద్యాలకు రావడం వలన 6 నెలల లోపల ₹10 కోట్ల పనులు ప్రారంభోత్సవం జరిగినాయి. పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల ఎటువంటి ప్రారంభోత్సవాలు జరగలేదు. కానీ ఇవన్నీ సహించలేక ఓర్పు నశించి జనాల్లో ఎట్టయినా కానీ కీడు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కుబ్రా యొక్క మసీదు, ఫంక్షన్ హాలు, కుబ్రా యొక్క ఈద్గా దీనిపైన అవాంఛనీయ తప్పుడు కేసులను బరాయిస్తున్నారు. ఈరోజు పెద్ద ఆయన మీద ఏ విధంగా అయినా బురద చెల్లాలా, డెవలప్మెంట్ అనేది మేము ఆప్ చేయాలా అనే కుళ్ళు కుతంత్రాలతో తప్ప ఇంకోటి ఏది విషయము దీనిలో లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే కుబ్రా మసీదు యొక్క కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీడియాతో మాట్లాడినారు. ప్రతి ఒక్కరు మాట్లాడిన ఉద్దేశం ఏమయ్యా అంటే మైనార్టీ డెవలప్మెంట్ కావాలా, దానికి సంబంధించిన పెద్ద ఆయన దీనికి సహకరిస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఈరోజు ఇవన్నీ మీడియా ద్వారా వేరే వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ తప్పుడు అవాంఛనీయాలు, తప్పుడు మెసేజ్లు పంపిస్తున్నారు జనాల్లోకి. వీళ్ళు తప్పుడు మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళకు ఏం లాభం వస్తుందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎవరైనా డెవలప్మెంట్ అవుతుందంటే సంతోషపడాలా, కానీ దాన్ని
ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇంతకుముందు కుబ్రా మసీద్కు, కుబ్రా ఈద్గాకు, కుబ్రా షాదీఖానాకు ఒక పెద్ద మనసుతోనే చేసినాడు. ఇవన్నీ వచ్చిన ఎమ్మెల్యే ఎవరు కూడా దీనికి సహకరించలేదు. ఒక ఎమ్మెల్యే మంత్రి ఫారూక్ సాబ్ తప్ప ఏ ఎమ్మెల్యే గారు దీని మీద ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఇది మైనార్టీకి సంబంధించిన విషయం కాబట్టి. ఈరోజు ఈయన పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ కానీ కాకూడదనే ఆలోచనతో అవాంఛనీయ కొంతమంది మైనార్టీలను దొద్దమ్మలాగా వాడుకుంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా పెద్ద ఆయన ఫారూక్ మినిస్టర్ గారు ఎటువంటి పరిస్థితులలో ఇన్షాల్లా ఈ యొక్క కుబ్రా షాదీఖానా ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. ఈయన ఇన్షాల్లా ఈయనకు ప్రత్యేకంగా కుబ్రా మసీదు తరపున, కుబ్రా కమిటీ తరపున और నంద్యాల మైనార్టీ తరపున ప్రతి ఒక్కరి అండదండాలు ఉంటాయి. ఇన్షాల్లా దువా ఉంటుంది ఆయన పైన. అల్లా ఇటువంటి దురదుద్దేశంతో ఎవరైతే మాట్లాడుతున్నారో అల్లా వాళ్ళకి అందరికీ హిదాయత్ కల్పించుగాక. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मोहतरम शहर नंद्याल के तमाम मुसलमान भाइयों और तमाम मसाजिद के जिम्मेदारों, आप सभी को मालूम है कि ये जो शादी खाना जो पहले 2002 में जनाब अल्लाह जनमडी फारूक साहब की जो है उनकी निगरानी में ये शादी खाना जो है शंकुस्थापना किया गया। उन्होंने जो है 7 लाख रुपए देकर पब्लिक हेल्थ श्रीनाथ रेड्डी से इस शादी खाने का काम कराया। 2022లో మంత్రి వెలుగురు ఫారూక్ సార్ గారు ఈ కుబ్రా షాదీ ఖానాకు శంకుస్థాపన చేస్తూ 7 లక్షల రూపాయలు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ శ్రీనాథ్ రెడ్డితో ఈ పని ప్రారంభించారు. తర్వాత దాన్ని బట్టి డెవలప్మెంట్ చేస్తూ ప్రభుత్వం పోయింది, నిధులు రాలే, అది పెండింగ్ పడిపోయా. తర్వాత అట్నే అది ఇంతవరకు మళ్ళీ 2017లో సార్ మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేమందరం కలిసి సార్ ఈ షాదీ ఖానాకు రూపురేఖలు అట్నే ఉండే, ఏదన్నా మార్చండి అని చెప్తే ఆ రోజుల్లో మళ్ళా సార్ ఏం చేశా అంటే మీ షాదీ ఖానాకు డెవలప్మెంట్ చేయాలంటే కమిటీ కూడా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకొని చేయండి అంటే మేము ఆ షాదీ ఖానా కమిటీ కొరకు 2017లో మళ్ళా కొత్త కమిటీ షాదీ ఖానాకు యాడ్ చేస్తూ ఒక కమిటీ నిర్మించాము, తయారు చేసి. అదే పాత సభ్యులే దీంట్లో అక్కడ సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులతో ఈ షాదీ ఖానా కమిటీ ఏర్పాటు చేసి సార్ ఆధ్వర్యంలో మళ్ళా 2019లో 25 లక్షలు మళ్ళా షాదీ ఖానాకు సార్ శాంక్షన్ చేశారు. అయినా ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో 76వ గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ బాలాజీ, ఓబలరెడ్డి, డాక్టర్ కె హరిప్రియారెడ్డి ఆహ్వానించడం జరిగింది. అలాగే పాఠశాల డైరెక్టర్ జె మురళీనాథ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు, తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యకరమైన బయట ఆహారం తినకూడదన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణమన్నారు. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బాలాజీ, ఓబలరెడ్డి మాట్లాడుతూ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో పిల్లలను చదువుతో పాటు ఆటల పాటల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తమ పిల్లల ఆటపాటలతో, నృత్యాలతో ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్స్, ఏవో, టీచర్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Next, hurdles. Hurdles winners, first class, boys. Jatin first place, Krutik Sinha second place, and Udvesh third place.
From grade 2, 60 meters running race. Arjun second place. Sai Ritvik and P. Ashwin third place. Morning to everyone. First of all, I wish everyone a very happy Republic Day. Today in our India, we all are celebrating 76th Republic Day, and in our LKR Global School, we are celebrating this 76th Republic Day in a grand manner. And from our school, all the students, they have participated in various traditional programs and cultural events, and also inspiring and motivating dance performance our children have taken part. And besides that, our children have performed pyramids activity, which was really wonderful. And our teachers and all the parents, they have come for this today's program, and we have invited for the today's program Dr. Balaji Obal Reddy Garu and Dr. Haripriya ma'am, and our director Muralinath Reddy Garu have present for this program. And this program has been organized in a grand scale, and as we all are celebrating every year August 15th Independence Day and January 26th Republic Day. So not only the particular 2 days, this Independence Day and Republic Day, this kind of spiritual, this kind of what patriotism should be there in everyone's life. It has to be inculcated in our education also, and especially in our LKR Global School, we encourage the children and we inculcate this kind of patriotism by organizing various activities. So once again, I thank to our management and staff and the parents and the children. So once again, I wish you all a very happy 76th Republic Day. Thank you. బాలచంద్ర సమతా విద్యా నికేతన్ నందు 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలచంద్ర సమతా విద్యా నికేతన్ కరెస్పాండెంట్ బాలచంద్రుడు అధ్యక్షతన రెమిడీస్ అధ్యక్షురాలు శ్రీమతి జయలక్ష్మి జెండా వందనాన్ని నిర్వహించారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు డ్రమ్ములు వ్యాయామ ప్రదర్శన నిర్వహించారు. 6-7 తరగతులకు సంబంధించిన విద్యార్థులు లెజెండ్స్ శ్రీరామ గేయానికి లెజెండ్స్ చేశారు. 8, 9, 10 తరగతిలో రూట్ మార్చ్ నిర్వహించారు. రామాయణం పైన నిర్వహించిన టాలెంట్లో 10వ తరగతి విద్యార్థులకు సర్టిఫికేట్ సమర్పించడం జరిగింది. నృత్య గీతాలందరినీ అలరించే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. सामने से लगा सेलेक्ट गो नेक्स्ट आइटम लेजिम 2 3 4 5 6 7 8 6 5 4 3 2 10 సెవెంటీ గారి ఆమె సత్యేశ్వర సత్య మేడం లైన్లు దగ్గర నిలబెట్టింది. దూరం నిలబెట్టగా అందరూ ఒకటే రకంగా రావాలి.
రామాయణం గురించి భారతీయ సంస్కృతిలో కొన్ని విద్యార్థులు ఈ రామాయణం గురించి ఒక ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. వారికి విద్యార్థులు ఈ రోజు బాలచంద్ర సమతా విద్యా నికేతన్ నందు 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరగడం జరిగింది. మనకు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ రిపబ్లిక్ డేని మళ్ళీ ఫ్లాగ్ హ్యాంగ్ చేస్తున్నాం. దానికి కారణం ఏమి అంటే మన అధికారంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం ఈ రోజులో నుండి అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా ప్రశాంతంగా బ్రిటిష్ వారి విముక్తిని పొంది ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అనుగుణమైనటువంటి వాతావరణం ఈ రోజు నుండి ఏర్పాటైంది. కాబట్టి తిరిగి మనము ఈ రిపబ్లిక్ డే రోజు మళ్ళీ ఫ్లాగ్ హ్యాంగ్ చేయడం జరిగింది. బాలచంద్ర సమతా విద్యా నికేతన్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నారులు డ్రమ్ముల్స్తో వ్యాయామ ప్రదర్శన కావించడం జరిగింది. చిన్నపిల్లలు తక్కువ టైంలో నేర్చుకోవడం వల్ల కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఇంకా బాగా నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 6, 7వ తరగతిలో లెజిమ్స్ శ్రీరామచంద్రుని పాటకు చాలా చక్కగా చేయడం జరిగింది. అలాగే రూట్ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. బాలచంద్ర సమతా విద్యా నికేతన్ పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. రాజు లేని రాజ్యం, ప్రజలే పరిపాలకులు అని ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ ఉన్నాం. మరి ఈ రాజ్యాంగానికి మనకు ప్రసాదించింది ఎవరు? రాజ్యాంగం అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము ఒక పుస్తకం రూపంలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా ఉండి రాయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి పరిపాలన వ్యవస్థనే భారత రాజ్యాంగం. మతం లేదు, కులం లేదు, లింగ వివక్షత లేదు, అందరూ సమానమైనది ఈ యొక్క రాజ్యాంగం మనకు ప్రసాదించింది. కాబట్టి ఈ రోజు ఈ జాతీయ పండుగను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. దీనికి దోహదపడినటువంటి విలేకరు సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. నంద్యాల పట్టణంలో శారదా విద్యా నికేతన్ పాఠశాల నెలకొల్పి వేలాది మందికి ఉత్తమ విద్యను అభ్యసించిన 2 పాండురంగారావు శనివారం స్వర్గస్థులయ్యారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన దశాబ్ద కాలం పాటు నంద్యాల శారదా విద్యాపీఠం ప్రధానాచార్యులుగా పనిచేశారు. తదనంతరం 1984లో శారదా విద్యానికేతన్ పాఠశాల నెలకొల్పి 2.5 దశాబ్దాల పాటు పాఠశాలను నిర్వహించారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాండురంగారావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, అలరించిన సాంస్కృతిక నృత్యాలు, శకటాల ప్రదర్శన. నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ జాతీయ జెండా ఎగరవేసిన కౌన్సిలర్ మలికిరెడ్డి లలితమ్మ. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి, రైతు కార్మిక సంఘాల నేతల పిలుపు. నంద్యాల ఫెరెట్ గ్రౌండ్స్ లో శాంతినికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శనకు ప్రథమ పురస్కారాన్ని అందుకున్న శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ అధినేత సుధాకర్. శ్రీశైలం సున్నిపింట ఘాట్ రోడ్లో 3 యువకులపై ఎలుకపంటి దాడి.
రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. నంద్యాల కోబ్రా షాదీఖానా పునర్నిర్మాణి కోర్టు కేసులంటూ అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకులు. వాళ్ల కుట్రలను తిప్పికొడతామన్న ముస్లిం నాయకులు. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. నంద్యాల బాలచంద్ర సమతా విద్యానికేతనందు 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా అలరించిన చిన్నారులు. విద్యార్థులకు విద్యను బోధించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన విద్యార్థులు గొప్ప మహానుభావుడు శారదా విద్యానికేతన్ కరెస్పాండెంట్ పాండురంగారావు కన్నుమూత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.